హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో ఇక్కడ పిండి వంటలు అయితే రెడీ చేసుకుంటున్నాం మేము. అసలు మేము పిండి వంటలు ఎందుకు చేసుకుంటున్నామంటే తిరుపతి ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. అందుకోసం మేమైతే ఇక్కడ రకరకాల పిండి వంటలు అయితే రెడీ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో ఏమేమి పిండి వంటలు అనేది వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ శనగిత్తులు వేస్తారు కదా, శనగిత్తులతో చట్నీ పొడి రుబ్బుతున్నారు ఫ్రెండ్స్. కారం పొడి అంటారు, పల్లీల పొడి అంటారు. దానిని రెడీ చేస్తున్నాము. ఇక్కడ మీరు గమనించారో లేదో, గుండెతో రుబ్బుతున్నారు చూడండి. ఇక్కడ పల్లెల్లో మేము ఎక్కువగా ఇలా గుండెతోనే రుబ్బుతాం, మిక్సీలు అనేది వాడము. ఇలా గుండె మీద రుబ్బి చేస్తేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్, అందుకోసం దీన్నే వాడుతున్నాం. తర్వాత వచ్చి ఇది చట్నీకి శనగిత్తలతో చట్నీ చేస్తున్నాం పూరీలకి తినడానికి. తర్వాత ఐటమ్ వచ్చేసి ఇక్కడ డ్రై పకోడా చేస్తున్నాను. డ్రై పకోడా ఉల్లిపాయలన్నీ తరిగేసి ఉల్లిపాయలతో డ్రై పకోడా అయితే చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాను. మా టైం ఏమంటే బాగాలేదంటే ఆ రోజే గ్యాస్ అయిపోయింది, అందువల్ల నేను కట్టెల పొయ్యి మీదే ఇవే రెడీ చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చినాయి, క్రంచీగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగా తిన్నారు. ఇలా ఎక్కడైనా వెళ్ళినప్పుడు దూరం ఇలా అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే మా అబ్బాయిలు చాలా బాగా తిన్నారు వీటిని. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్, చెమట కారిపోతుంది. అలానే పొయ్యి దగ్గర, కట్టెల పొయ్యి దగ్గర అలానే రెడీ చేసినాను. అసలు ఎండ ఒకవైపు ఎండ 10 గంటల టైంలోనే ఎండ చాలా వేడిగా ఉండేది. అక్కడ పైన వేడి, ఇక్కడ కట్టెల పొయ్యి దగ్గర వేడి. ఏం చేస్తావు, అయినా కూడా మొత్తం అయిపోయే వరకు రెడీ చేసేసినాను.
ఐటమ్ వచ్చేసి పూరి, కారం పొడి, డ్రై పకోడా, పూరి. నెక్స్ట్ పూరి చేస్తున్నాను. ఇంకా దీనికంటే ముందు లెమన్ రైస్ కూడా చేసాం. అంటే దారిలో వెళ్తూ వెళ్తూ తినడానికి లెమన్ రైస్ వెళ్తున్నాను. పూరిని చేస్తున్నాను ఇక్కడ నేను. దీని తర్వాత ఇంకో ఐటమ్ ఏమనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా. ఇక మరో ఐటమ్ వచ్చేసి రవ్వ లడ్డు ఫ్రెండ్స్. చూడండి రవ్వ లడ్డూలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. చూస్తేనే ఇలా ఉన్నాయంటే ఇంక తింటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా మధురంగా ఉన్నాయి. వీటిని కూడా చేసాం ఫ్రెండ్స్. ట్రైన్లోనా, బస్సులోనా, తిరుమల తిరుపతిలోనా, అన్ని చోట్ల బాగా తిన్నాం అందరూ ఫ్యామిలీతో కలిసి. చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఇంటి దగ్గరే చేసుకొని తింటే బాగుంటుంది. బయట కొనాల్సిన పని లేకుండా ఉంటుంది. వీటిని కొనాలన్నా కూడా ఎంత డబ్బులు అవునో తెలుసా. అందుకోసం నేను ప్లాన్ చేసి పూరి అండ్ లెమన్ రైస్, రవ్వ లడ్డు, తర్వాత కారం బొరుగులు అంటారు కదా, కారం బొరుగులు, తర్వాత అవలెక్కి టైపు కారం అవలెక్కి చేసాము. అన్నీ మొత్తం తినేసేస్తారు. ఈ రవ్వ లడ్డూలు మాత్రం కొన్ని మిగిలాయి అంతే. ఇక ముందుకి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా అన్నీ అప్లోడ్ చేస్తాను. తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక అప్పుడే ప్యాక్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళాలి కదా, ఇంకా పార్సిల్లో తీసుకెళ్ళాలి కదా. అందుకోసం నేను అన్నీ ఒకదానిపై ఒకటి పెట్టి అన్ని జోడించి రెడీ చేసుకుంటున్నాము.